క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఈ ఆరాధనలో ఏకీభవించిన మీకెల్లరకు మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని మాటలు విందాము. 71వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాము ఒకసారి. దేవా, నాకు దూరముగా నుండకుము. 35వ కీర్తన 22వ చరణాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోవా నా ప్రభువా నాకు దూరముగా ఉండకము. అలాగే 38వ కీర్తన 21వ చరణాన్ని చదవండి. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకము. ఈ వచనాలన్నీ కూడా మరి భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా, అంటే కోరుకొనుచున్నట్లుగా, అంటే మీరు దూరముగా ఉండకూడదు నాయనా, మీరు నాకు దూరముగా ఉండకము. అంటే ఆ భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి? నాకు దగ్గరగా మీరు ఉండాలి, నాకు సమీపముగా మీరుండాలి అని ఈ భక్తుని యొక్క ఉద్దేశము. అందుకే మాటి మాటికి ఏమంటున్నాడు? నాకు దూరముగా ఉండకము. ఒకసారి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా. ఇక్కడ అంటే దేవుడే ప్రవక్త ద్వారా సెలవిస్తున్నారు. చూడండి ఏమంటున్నారు? నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దేవుడును మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా, దూరమున నుండు దేవుడును కానా. ఏమంటున్నారు? నేను సమీపమున నుండు దేవుడును మాత్రమేనా, దూరమున నుండు దేవుడును కానా. అంటే ఆయన సమీపమున ఉంటారు, దూరము కూడా ఉంటారు. ఆయనకి ఇష్టము లేకపోతే, ఆయనకి ఇష్టము లేని పనులు చేస్తే, మీకు అర్థమవుతుందా? అయితే ఈరోజు ఎవరికి ఆయన సమీపముగా ఉంటారు, ఎవరికి దగ్గరగా ఆయన ఉంటారు, ఎవరి దగ్గరగా ఆయన వస్తారు? కొన్ని విషయాలు వాక్య గ్రంథము ద్వారా మనము విందాం. మొట్టమొదటిగా మనము చూచినట్లయితే ఎవరికి ఆయన సమీపముగా ఉంటారు అనేది మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యాకోబు దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడట ఎప్పుడు వస్తారట? మన యొద్దకు ఎప్పుడు వస్తారట? యాకోబు గారు ఏమంటున్నారంటే, మీరు ఆయన యొద్దకు రండి. ముందుగా మనిషి ఏం చేయాలా? చెప్పాలి దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఆయన ఎక్కడుంటారు? మాట్లాడాల. ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన ఉండే స్థలం ఏంటి? ఆయన ఉండే స్థలం పరలోకము. సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగిన దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నత లోకము. ఇంకా దానికంటే ఉన్నత లోకము లేదు. దానికంటే ఉన్నత లోకము అంటే అన్ని లోకాలకు పైన ఉండేది. అన్ని లోకాలకు పైన ఉండే ఆ లోకములు ఆయన ఉన్నారు.
ఉన్నారు, సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నారు. మరి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళగలరు? అయితే ఆయన ఏమన్నారు? ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. అంటే సమాజముగా ఉన్న చోట ఆయన ఉంటున్నారు. ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉందునన్నారు. కాబట్టి ఆయన ఉన్నత లోకములో ఉన్నా కూడా సమాజముగా కూడిన మన మధ్యలోనికి ఆయన వస్తున్నారు. ఎక్కడ 2-3 కూడి ఉందరో అక్కడికి ఆయన వస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, అంటే దాన్ని దేవుని సన్నిధి అనే మనం అంటున్నాం. ఆ దేవుని సన్నిధిలోనికి ఎవరైతే వస్తారో వారి యొద్దకు దేవుడు వస్తారంట. వారికి సమీపముగా వస్తారు. అందుకే చాలామంది చూడండి చెప్పేటటువంటి మాట, ఎప్పుడైతే మేము ప్రార్థనకు వచ్చామో, మందిరానికి వస్తున్నామో, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చామో మేము దీవించబడుతున్నాం. మీరు దీవించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మన దగ్గరికి రావడం. మేము మేలు పొందుతున్నామంటున్నారు. మీరు మేలు పొందడానికి గల కారణం ఏంటో తెలుసా? మీకు సమీపముగా ఆయన రావడాన్ని బట్టి. మొట్టమొదటిగా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన సమీపముగా వచ్చినప్పుడే కదా మనకు మేలు, మన దగ్గరకు వచ్చినప్పుడే కదా మనకు దీవెన, మనకు కార్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు ఎప్పుడైతే మనం వెళ్తున్నామో మన దగ్గరికి, మనకు సమీపముగా ఆయన వస్తున్నారు. మనము దేవునికి దూరముగా ఉన్నంత కాలము దేవుడు మనకి దూరంగానే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకే తప్పిపోయిన కుమారుని విషయంలో మనకు అర్థమవుతుంది. ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. దూరముగా ఉన్నంత కాలం తండ్రి వెళ్ళాడు అక్కడికి, చెప్పాలి. కుమారుని వెతుక్కుంటూ వెళ్ళాడా? కుమారుడే బుద్ధి వచ్చినప్పుడు మనసు మార్చుకొని పశ్చాత్తాపపడి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇంక కొంచెం దూరంలో ఉన్నాడు, సిగ్గుపడతా ఉన్నాడు. వచ్చాడు కానీ ముఖము చూపించడానికి సిగ్గుపడతా ఉంటే అప్పుడు తండ్రి కుమారుని దగ్గరికి వచ్చి కౌగిలించుకొని, సేమ్ అంతే. పరమందున్న దేవుడు కూడా నిన్ను ఆ రీతిగా ప్రేమిస్తారు. నువ్వు దూరంగా ఉన్నంత కాలము దేవుడు నీకు దూరమే. నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ఆయన దగ్గరకు నువ్వు వస్తావో నీ దగ్గరకు ఆయన వస్తారు. దగ్గరకు రావడమే కాదు, ఆ తండ్రి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా నీతో ఆయన ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వారికి సమీపముగా, వారికి దగ్గరగా దేవుడు వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే దావీదు రచించిన కీర్తన 34వ కీర్తన 18వ చరణాన్ని మనం చదువుకుంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము గల వారికి, కొంచెం గట్టిగా చెప్పండి. నోట్లో కొనిగేస్తాం కొంచెం గట్టి. ఏమవుతుంది? దేవుడు మనకు స్వరం ఇచ్చారు కదా, ఇంటి దగ్గర అంత గట్టిగా మాట్లాడతారే, అవి ఇదంతా వినపడుతుంది. మళ్ళీ ఇక్కడ మాట్లాడరే, కొంచెం గట్టిగా చెప్పండి. విరిగిన హృదయము గల వారికి, ఎవరికి ఆయన ఆసన్నుడు? విరిగిన హృదయము గల వారికి ఆసన్నుడు. అంటే ఎవరి అంటే ఆసన్నుడు అంటే ఆయన దగ్గరగా ఉంటారు, దగ్గరికి వస్తారు. ఎవరికట? విరిగిన హృదయము కలిగిన వారికి. అంటే కొంతమంది ఏమంటారు? నా హృదయం విరిగిపోయిందంటారు. నా హృదయము
నా మనసు విరిగిపోయింది అంటారు కదా. అంటే విరిగిపోయిందంటే ఏంటా అని అనుకుంటాం ఒక్కొక్కసారి. అంటే ఆ బాధ కలిగినప్పుడు, అవునా, బాధ అంటే విరిగిన హృదయం అంటే ఏంటంటే మన జీవితాన్ని బట్టి, మన పాప జీవితాన్ని బట్టి, చెడు జీవితాన్ని బట్టి మన హృదయం విరిగిపోవడం దేవుని సన్నిధిలో. అలాగే ఎవరి హృదయం అయితే విరుగుతుందో, పశ్చాత్తాపపడతారో వారికి దేవుడు ఆసన్నుడట. అటువంటి వారి దగ్గరికి దేవుడు వస్తారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అందుకే కీర్తన 51వ కీర్తన 17వ చరణంలో భక్తుడు అంటాడు, విరిగిన మనస్సే. ఆ పైన వచనం చదివితే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి ఏంటంట? విరిగిన మనస్సు, విరిగిన హృదయం. దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. అంటే మీరు నిర్లక్ష్య పెట్టారు నాయన. అంటే లక్ష్యము చేస్తారు ఎవరైతే విరిగిన మనస్సు, నలిగిన హృదయము. అందుకే ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపపడతారో దేవుడు అలక్ష్యము చేయరట. వారికి దగ్గరగా వస్తారట, వారికి సమీపముగా వస్తారు. ఏ ప్రార్థనకైనా జవాబు ఆలస్యము కావచ్చేమో, కానీ పశ్చాత్తాపం పడితే వెంటనే దానికి జవాబు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయం. చూడండి, ఈ వచనములో మనం గమనించినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే దృష్టించుచున్నాను. ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, నేను ఆ వ్యక్తిని చూస్తున్నాను. చూడటమే కాదు, ఆ వ్యక్తి దగ్గర కూడా నేను వస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఆయన సమీపంగా వచ్చేదంటే విరిగిన హృదయము. నీ హృదయం విరిగిన హృదయమేనా? నీ మనసు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయమేనా? విరిగి నలిగిన మనస్సేనా? కన్నీరు కార్చావా? పశ్చాత్తాపడ్డావా? ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, విరిగిన హృదయం కలిగిన వారిగా ఉంటున్నారో వారికి సమీపముగా. అందుకే చూడండి, ఎప్పుడైతే విరుగుతుందో, నలుగుతుందో కంట్లో నుంచి ఏమొస్తాయి? కన్నీరు వస్తుంది. అటువంటి వారికి దేవుడట ఆసన్నుడు, సమీపముగా ఉంటున్నారు వారికి. గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఎలా ఉన్నామో, కొన్ని హృదయాలు కఠినముగా ఉంటున్నాయి, ఇంకా కొన్ని హృదయాలు విరిగిపోలేదు, కఠినం చేసుకుంటున్నారు, రాతి వలె ఉంటున్నాయి. చాలా ప్రమాదం. 145వ కీర్తన 18వ చరణాన్ని మనం చదువుకున్నాం. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికట నిజముగా ఎవరైతే మొరపెడతారో, మొరపెట్టడం అంటే ప్రార్థించడం, ఎవరైతే నిజముగా ప్రార్థిస్తారో వారికి ఆయన సమీపముగా ఉంటున్నారు. అంటే అబద్ధముగా కూడా మొరపెట్టే వాళ్ళు ఉన్నారా? అబద్ధముగా కూడా మాట్లాడాలి. అంటే ప్రార్థనలో అంటే నామకార్థ ప్రార్థన, నిజ ప్రార్థన, నామకార్థ ప్రార్థన.
అయితే స్పష్టంగా వ్రాయబడింది ఏంటంటే నిజముగా ప్రార్థించువారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నా, నిజముగా. అందుకే ఇద్దరు, పరిసయుడు సుంకరి, ఇద్దరు ప్రార్థించడానికి వెళ్ళారు. అవునా? పరిసయుని ప్రార్థన ఎలా ఉందో మనం ఎరుగుదాం. అక్కడ చెప్పారు, తన గొప్పతనం చెప్పుకుంటున్నాడు అక్కడ. ఏంటి తన గొప్పతనం ఏంటి? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశమ భాగము కరెక్ట్గా తీస్తాను అని తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ. కానీ సుంకరి ప్రార్థించినప్పుడు ఆకాశము కైనను కన్నులెత్తుడకైనను ధైర్యము చాలక, దేవా నేను పాపిని. చెప్పండి, ఏ ప్రార్థన అక్కడ? ఏది నిజమైన ప్రార్థన? సుంకరి. కాబట్టి ఎవరైతే, అందుకే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. అక్కడ అంగీకరించింది ఎవరినంటే సుంకరిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఇందాక మనం ఆరాధనలో చదువుకున్నాము కదా, మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయన చూడండి, ఈ మాటలన్నీ చెప్తూ ఎన్నో విషయాలు చెప్పారు. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా, మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎంత చక్కటి మాట ఇక్కడ చెప్పారు. మీకు అర్థమైందా? మనం మొరపెట్టినప్పుడెల్లా కూడా ఆయన సమీపముగా ఉన్నాడు. అంటే మనం ప్రార్థించినప్పుడెల్లా మనకు సమీపముగా ఉంటున్నారు. కాబట్టి ఎవరికి సమీపముగా ఉంటున్నారు చెప్పండి? అందరు చెప్పండి. ప్రార్థన చేసేవారిగా, ప్రార్థన చేయని వారిగా? చెప్పాలి. ప్రార్థన చేసేవారికి, మొరపెట్టేవారికి. మనం మొరపెడుతున్నామా? ప్రార్థించేవారిగా ప్రార్థనలో మనం ఎప్పుడు వింటున్నాం? 7 రకాల ప్రార్థన. ఎన్ని రకాలు? 7 రకాల ప్రార్థన. సామాన్య ప్రార్థన, కన్నీటి, ఉపవాస, ఆసక్తి, అతి ఆసక్తి, రోదన, 7వది దేవుని శక్తితో నింపబడి. ఈ 7 రకాల ప్రార్థనలో ఏ అనుభవంలోనికి మనం వచ్చాం? ఈ 1వది అందరూ కలిగి ఉంటారు. 1వది నామకార్థ క్రైస్తవులు కూడా కలిగి ఉంటారు. ఎందుకు? సామాన్య ప్రార్థన. ఎందుకంటే తినేటప్పుడు చేసుకునే ప్రార్థన, పండుకునేటప్పుడు చేసే ప్రార్థన, లేచినప్పుడు చేసే ప్రార్థన, ప్రయాణమైనప్పుడు ఇదంతా నామకార్థ క్రైస్తవులు కూడా చేస్తారు. ఈ 1 కాదు, మొత్తం ఎన్నున్నాయి? మనము ఎందులోకి రావాలి? దైవ శక్తితో నింపబడి. మరి కన్నీటి ప్రార్థన అనుభవం నీకుందా? ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం నీకుందా? ఆసక్తితో చేసే ప్రార్థన. ఆసక్తి అంటే కొంతమంది 2 రోజులు ప్రార్థన చేసి ఇంకేం చేస్తారులే, లేకపోతే వారమైంది అనుకోండి ఇంకేం ప్రార్థన మానేస్తారు. అట్లా కాదట. ఆసక్తి. ఎప్పటి వరకు ఆసక్తి మనలో ఉండాలంటే ఆ ప్రార్థన నెరవేర్పు చూచేంత వరకు. తన కుమారుని కొరకు మౌనికమ్మ 30 ఏండ్లు, అగస్టిన్ కొరకు 30 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసిందండి. అయ్యా నా కుమారుణ్ణి మార్చండి. భయంకరమైన తాగుబోతు. అటువంటి కుమారుని కొరకు నా కుమారుని మీరు మార్చండి నాయన, మార్చండి, భక్తునిగా చేయండి, మీ కొరకు వాడుకోనండి అని 30 ఏండ్లు ఆసక్తితో ఆ తల్లి చేసిన ప్రార్థనలో ఒకరోజు అగస్టిన్ మారి భక్తుడైపోయి ఒకరోజు మీటింగ్లో ఏం చెప్తాడంటే, నా తల్లి చేసిన కన్నీటి ప్రవాహములో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అడుగుతున్నా,
నీ కుమారుల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఏదో కొన్ని రోజులు చేసి మానేస్తున్నావు, ఇంక అనేస్తారన్నమాట. అనేస్తారు, నువ్వు మారవరా అని, నువ్వు మారవరా అనేస్తారు. కానీ మన నోటికి రావద్దు ఎప్పుడు అట్లా, ఎప్పుడు అనొద్దు, నెగిటివ్గా మాట్లాడొద్దు, అవిశ్వాసపు మాటలు రానియొద్దు. ప్రియమైన దేవుని బిడ్డల, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబము కొరకు నువ్వు కన్నీరు కాచి నువ్వు ప్రార్థించిందేది? ఉపవాసం ఉండి చేసిందేది? రోదనతో నువ్వు చేసిందేది? ఇన్ని ప్రార్థనలు ఉన్నాయే, ఈ అనుభవాల్లోనికి నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇంకా ఒకటిలోనే ఉన్నావేమో. దైవశక్తితో నింపబడి చేసే ప్రార్థన అనుభవం. అమ్మా, ఎవరైతే ఈ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి సమీపముగా, వారికి దగ్గరగా, ఎప్పుడు మొరపెట్టినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నారంట? పరమందున్న దేవుడు, ఉన్నత లోకములో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన దేవుడు, అంత మహిమలో ఉన్న దేవుడు, నువ్వు మొరపెడితే నీ దగ్గరగానే వస్తున్నారు. ఇది తెలుసా? ఇది గమనిస్తే దేవుని మనం విడిచిపెట్టము, ప్రార్థన మనం మానము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమయం. అందుకే నేనేమంటానంటే, నీకు ఏకాంత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏ కుటుంబములో కుటుంబ ప్రార్థన ఉందో ఆ కుటుంబములోనికి దేవుడు వస్తున్నారు. నేను చూశాను. ఒకనాటి కాలంలో మేము నామకార్థముగా ఉన్నాం, అప్పుడు ప్రార్థన లేదు, అప్పుడు దేవుడు లేరు. ఎప్పుడైతే ప్రార్థన ఆరంభించామో మా ఇంటిలోనికి దేవుడు వచ్చారు. ప్రతిరోజు 7 గంటలకి సాయంకాలం ఆరంభిస్తే 10 గంటల వరకు కుటుంబ ప్రార్థన జరిగేది. 3 గంటల సేపు ఎన్నోసార్లు దేవుడు వచ్చిన అనుభవాన్ని మేము పొందాం, మేము గ్రహించగలిగాం. మరి మీ కుటుంబాల్లోనికి ఇదివరకే చాలా కుటుంబ ప్రార్థన కలిగిన కుటుంబాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ లేని కుటుంబాలకు చెప్తున్నా, కుటుంబ ప్రార్థన అసలే ప్రార్థనే లేదు. అటువంటి వారు ఖచ్చితంగా దేవుడు మీకు సమీపముగా రావాలంటే, దేవుడు లేనందువల్లే నీకు ఇబ్బంది, కష్టము, నష్టము, శాపము, సమాధానం లేని స్థితి నువ్వు పొందుతున్నావు. అయితే ఎప్పుడైతే ఆయన వస్తారు ఇవన్నీ పటాపంచలైపోయి, ఒకవేళ శ్రమ ఉన్నా, నింద ఉన్నా, అవమానం ఉన్నా చెప్పనసక్యము కానీ ఆనందము నీ హృదయంలో వెళుతుంది. ఎందుకంటే దేవుడు నీతో ఉంటే, నీ దగ్గరగా ఉంటే. అందుకే చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనములో కూడా అక్కడ అంటారు. 3వ అధ్యాయం 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని వారు పెట్టిన మొర నేను విన్నాను. చూడండి, మొరను నేను విన్నాను. చదివేమ్మా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని నేను విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు. ఈ మాట మీరు వినండి. ఏం చేస్తున్నారంట? వారి మొర నేను విన్నాను, వారిని ఈ ఐగుప్తు ప్రజల నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు కొడదాం చప్పట్లు.
ఎక్కడి నుంచి దిగొచ్చి ఉన్నాను? ఇందాక చెప్పాను కదా, ఉన్నత లోకములో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. ఇదిగో ఐగుప్తులో ఉన్న తన ప్రజలు మొరపెట్టినప్పుడు వారి మొర విని వారికి దగ్గరగా వచ్చారు, సమీపముగా వచ్చారు. ఎందుకంటే ఇదిగో వారిని నడిపించడానికి. అమ్మా, కాబట్టి నువ్వు మొరపెడితే, నువ్వు ఏ సమయంలో నువ్వు దేని గురించి మొరపెడుతున్నావో ఆయన నిన్ను విడిపించడానికి దిగి వస్తున్నారు, నిన్ను నడిపించడానికి దిగి వస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపస్తులు. కాబట్టి మనం మొరపెట్టే వారిగా మనం ఉండాలని, దేవుని సేవకునిగా. బైబిల్లో ఉన్న భక్తులందరూ మొరపెట్టిన భక్తులే. దావీదు గారు మొరపెట్టిన అనుభవం, దానియేలు గారు ముమ్మారు మొరపెట్టే అనుభవం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమీపముగా ఉండాలంటే ఖచ్చితంగా నిజముగా ప్రార్థించే ఆ అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి ఫలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి. దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. 3 విషయాలు మనం విన్నాం. అంతేకాదు, ఆయనకు భయపడు వారికి, దేవుని యందని భయము కలిగి భయభక్తులు కలిగిన వారి దగ్గరికి ఆయన వస్తారు అనబడే విషయాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడంటే భయము. భయం అంటే, దేవుడంటే అసలు మనకు ఏ రకమైన భయం ఉండాలి? ఏ రకమైన భయము? గౌరవముతో కూడిన భయం. అంతేగాని ఇప్పుడు దయ్యాన్ని చూసినా భయపడతారు కొంతమంది, ఆ భయం కాదు. క్రూర మృగాలను చూస్తే, కొంతమంది మనుషులను చూసినా భయపడతారు వాళ్ళ ప్రవర్తన బట్టి. ఈ రకమైన భయం కాదు, కానీ దేవుని మీద గౌరవముతో కూడిన, ప్రేమతో కూడిన భయము, గౌరవంతో కూడిన భయము. కాబట్టి ఆ భయాన్ని, ఆ భక్తిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు సమీపముగా. అందుకే భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, చెడుతనాన్ని, ప్రతి విధమైన చెడును ఏం చేస్తాడు? యోసేపుని చూడండి, యోసేపు ప్రతి విధమైన చెడును, అందుకే అన్నంలో ఉన్న చెడుగు తండ్రి దగ్గరికి వచ్చి చెప్పేవాడు. అమ్మి వేసినప్పుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ యొక్క భార్య శోధించినప్పుడు, నువ్వు నాకు భర్తగా ఉండు, నాతో అపరాధము చేయి, పాపము చేయి అని ప్రతిరోజు శోధించినా కూడా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. అంటే ఆ చెడుగును విసర్జిస్తున్నాడు. దేవునికి భయపడేవారు, దేవుని యందు భక్తి కలిగిన వారు చెడుకు లోబడరు, లొంగిపోరు. చెడుని ఏం చేస్తారంటే విడిచి, అటువంటి వారికి దేవుడు సమీపముగా అందుకే యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు చూడండి. ఆ తర్వాత జైలు వేయబడ్డాడు, దేవుడు తోడై ఉన్నారు కనుకే జైలు వేయబడినా కానీ దేవుడు మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టారు? సింహాసనం మీద కూర్చోబెట్టారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము, భక్తి, గౌరవంతో కూడిన భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి సమీపముగా దేవుడు ఉంటారు అని సేవకునిగా మనం చేస్తూ ఉన్నాం. కీర్తన 16వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం చూడండి.
సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవాయందు గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. ఎక్కడ ఉన్నారట? కుడి పార్శ్వమున అంటే నా కుడి వైపున, అంటే నా దగ్గర, నా ప్రక్కన, అంతే కదా, నా దగ్గర, నా ప్రక్కన. అయితే దానికి ముందు ఏమన్నాడంటే భక్తుడు, సదాకాలము దేవుని యందు గురి నిలుపుచున్నాను. ఎవరి యందు గురి చెప్పాలి? దేవుని యందే, దేవుని యందే గురి. మరి మనం దేని యందు గురి నిలుపుచున్నాం? నీ గురి ఏంటి? ఎవరైతే దేవుని యందు గురి నిలుపుతారో దేవుడట వారి కుడి పార్శ్వమున, అంటే వారికి దగ్గరగా ఉంటారు. భక్తులను అనుభవం అదే కదా. సదాకాలము యెహోవా యందు గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నారన్నారు. అమ్మ, మనము ఈ లోకములో ఉన్న మన గురి ఏంటంటే దేవుని యందు మన గురి. దేవుని యందు మనము గురి నిలపాలి. అందుకే అక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడతారు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వారినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఈ లోకములో ఉన్నంత కాలము యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూడాలి. మనం ఆయన యందు గురి నిలపాలి. ఆయన వైపే చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన కుడి పార్శ్వమున ఉంటే. అందుకే పౌలు గారు ఒకసారి అంటారు, మీరు నన్నందరూ విడిచిపెట్టారు, దేవుడు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును. ఒకసారి చెప్పలు కొడదామా? ఒక్కొక్కసారి నిన్నందరూ విడిచిపెట్టవచ్చు. నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఒక్కొక్కసారి ఆరోగ్యము కూడా విడిచిపోవచ్చు. నేనేమంటానంటే నీవు ఆయన వైపు చూస్తే, అందుకే చక్కగా అయ్యగారు పాడు, ఆయనను చూచిన అంతయు సరియౌను, ఆయనను చూచిన అంతయు సరియౌను, మిత్రుడారా రమ్మో, మైత్రితో పారా మార్తికమైన మాటల్ వాచింతో మన్నానాతో వేణు, మిత్రుడారా రమ్మో, నీ పాపా శాపాలు, నీ సర్వ వ్యాధులు మూసికొన్నాంటి శ్రీ యేసు దేవుడు ముందే, నీ కీడు పోగొట్టి నీకెన్నో మేలు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుండు మానవుడు. చెప్పండి భూమిలోన బట్టి పాపివి నిన్ను చూడవద్దు, నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనేవద్దు, నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనేవద్దు. ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు, ప్రభు యేసు నీ బట్టి, అందరూ పాడండి, పరిశుద్ధుడవు నీవు, ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు, ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు, ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు. ఆయనను చూచిన అంతయు సరియౌను, ఆయనను చూచిన అంతయు సరియౌను, మిత్రుడారా రమ్మో, మైత్రితో పారా మార్తికమైన మాటల్ వాచింతో మన్నానాతో వేణు, మిత్రుడారా రమ్మో. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను చూచుకున్నంత కాలము నువ్వు పాపివే. నిన్ను చూసుకుంటే
నువ్వు పాపివే, నువ్వు బలహీనుడివే, నువ్వు చేతగాని వాడివే, చేతగాని దానివే, అజ్ఞానివే. కానీ ఆయనను బట్టి, యేసు వారిని బట్టి నువ్వు పరిశుద్ధుడువు, ఆయనను చూచినా అంతయు సరి అవును. అందుకే మనము కష్టాలలో, ఇబ్బందుల్లో, చిక్కుల్లో, నిందల్లో, అవమానాల్లో అన్నీ విడిచిన కాలములో, అన్నీ విడిచిన, అందరూ విడిచిన, అందుకే నన్ను అందరూ అన్ని విడచిన, నన్ను అందరూ అన్ని విడచిన, ఎన్నడును విడువనట్టి యేసు కావలే, ఎన్నడును విడువనట్టి యేసు కావలే. ఎవరు కావలే, నాకెవరు కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు గురి నిలుపుతే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన యందు నీ గురి నిలిపితే ఆయన నీ దగ్గర ఉన్నారు, నీ కుడి పార్శ్వమున నీ పక్కన నిలిచి నిన్ను బలపరుస్తారు. ఆయన నిన్ను అందరూ విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు. గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక ఆరోదిగా చూస్తే పిలిపిలకు రాసిన పత్రిక 4:5 4:5 త్వరగా. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడే, ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నారు. చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే సహనము కలిగిన వారికి ఆయన సమీపముగా ఉన్నారు. మనకేముండాలి చెప్పండి, చెప్పాలి అందరూ, సహనము. క్రైస్తవుడు అనగానే ఎందుకు, క్రైస్తవుడు అనగానే క్రీస్తును ధరించుకున్న వ్యక్తి. యేసు ప్రభువారు ఎంత సహనాన్ని ఆయన మనకు చూపించారు. తిట్టినా తిట్టలేదు, కొట్టినా కొట్టలేదు, ఉమ్మివేశారు, దూషించారు. మరి అటువంటి ప్రభువును నమ్మిన మనము, వెంబడిస్తున్న మనలో సహనం ఒక్క మాట అంటే పడ్డం లేదు, ఒక మాట అంటే పడ్డం లేదు. మనం తిట్టినాను మరలా వారిని తిట్టాడాయెను, తిట్టినాను మరలా వారిని తిట్టాడాయెను, కొట్టినాను మరలా వారిని కొట్టాడాయెను, కొట్టాడాయెను, కొట్టాడాయెను. ఆయన తిట్టినా కానీ తిట్టలేదు, కొట్టినా. అంత గొప్ప దేవుడే నరుడుగా వచ్చి మన కొరకు అన్నీ సహించుకున్నారే, అన్నీ సహించారే. మరి మనము కొంచెం సహనం, ఎవరైనా ఏమన్నంటే సహించలేము. వ్యాధి ప్రార్థించినా కానీ వ్యాధి తగ్గలేదనుకో సహించలేము. అదే ప్రార్థించినా కానీ మన కష్టం పోలేదనుకో సహించలేం. దేవుని మీదే అనేస్తారు. అంటే ఏది నీ సహనం? 7 సంఘాల్లో ఒక సంఘముతో, పరిగణ గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో ఒక సంఘముతో దేవుడు ఏమంటారంటే, నీ సహనము నేను ఎరుగుదును, నువ్వెంత సహించుకున్నావో నేను చూచాను. మెచ్చుకుంటారు ఒక సంఘాన్ని. అంటే శ్రమ కాలములో, ఇబ్బంది కాలములో నా కొరకు నువ్వు సహించుకున్నావు. దేవుని కొరకు మనం సహించిందేది? సహనమేది? ఈవేళ ఎవరికైతే సహనం ఉంటుందో
వారికి దగ్గరగా ఉన్నారు ప్రభు. ఎందుకంటే నువ్వు క్రీస్తు బిడ్డవు, యేసయ్య కుమారునివి, యేసయ్య కుమార్తెవు. ఎవరిలో సహనము లేదు కాదు, గమనించాలని. అందుకే సహనము సహనము. అందుకే ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారు ఏమంటారు? మొదటి అధ్యాయం 9వ వచనాన్ని చదువుతానైనా. మీ సహోదరుడును నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలో యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను ఏమన్నాడు? మూడోదిగా సహనములో, పాలివాడను శ్రమలోను, రాజ్యములోను, సహనములో పాలివాడనైనా నేను అని మాట్లాడారు. యేసయ్యను బట్టి కలిగే శ్రమలో, రాజ్యములో, సహనములో పాలివాడు. ఈవేళ మనకు సహనం ఉందా? ఓర్చుకోవాలి. కొంతమంది తొందరపడేస్తారు. తొందర అనేది సైతాని యొక్క కార్యం, గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలోనైనా వాడు తొందర పెడుతున్నాడని. ఎప్పుడు తొందరపడద్దు. ఓర్చుకోవడమే మంచిది. ఓర్చుకోవడమే. శ్రమలో లేదా బంధువులు ఏమైనా నిందిస్తున్నారా? నీ కుటుంబంలోనే ఉన్నవారు నిన్నేమైనా అంటున్నారా? ఓర్చుకో, సహనం కలిగి ఉండు. ఒకరోజు కార్యము చూస్తావు. అదేదో సామెత ఉంది కానీ నాకు రావట్లేదు. మీకేమైంది తెలుసా? ఓర్చుకుంటేనట గుడ్డు అవుతుందంట. కాబట్టి సహనము కలిగి ఉంటే మనకు మేలే. సహనము. కాబట్టి గమనించాలని దేవుని సేవకునిగా మనం ఇంకా చివరిగా ఒకసారి మరలా చెప్పేస్తున్నాం, వినండి. దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వారి యొద్దకు దేవుడు వస్తున్నారు, సమీపముగా ఉంటున్నారు. రెండోది విరిగిన హృదయము గల వారి యొద్దకు ఆయన సమీపస్తుడు. మూడోది నిజముగా మొరపెట్టు వారికి. నాలుగోది భయభక్తులు కలిగి ఉంటారు, వారికి సమీపస్తులు. సదాకాలము దేవుని యందు ఎవరైతే గురి నిలుపుతున్నారో వారికి సమీపస్తులు, సహనము కలిగిన. ఇక చివరిగా చూడండి, ఇందాక మనం చదువుకున్న మార్కు సువార్త 13:28-29 వచనాలు. అంజూరపు చెట్టును చూచక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ఇక్కడ ఏమని చెప్పారు? అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉందని మీకు గుర్తు. అలాగే ఈ సంగతులు జరుగునప్పుడు, అంటే అక్కడ కొన్ని సంగతులు చెప్పారు, లోకంలో జరిగే సంగతులు. ఇవి జరిగినప్పుడు నేను సమీపముననే ఉన్నాను అని గుర్తుపెట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన సంగతులన్నీ అంటే రెండవ రాకడను కూర్చిన అవన్నీ కూడా చాలా వరకు జరిగిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన రాకడ సమీపముగా ఉందా, దూరంగా ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు నమ్మట్లేదమ్మా అంటే నేను అడిగినానని చేయెత్తవా? ఆయన సమీపమునే ఉన్నారు. మరి ఆయన సమీపమునే ఉన్నారని నమ్మిన వాళ్ళారా? మీరు సిద్ధపడ్డారా? చెప్పాలి. ట్రైన్ దగ్గరికి వచ్చిందంటే ఇంకా బ్యాగులు పట్టుకొని నిలబడతాం, అవునా? అంతవరకు కూర్చొని అటు ఇటు తిరిగింటాం. కానీ అక్కడ హార్న్ కొట్టింది అనుకో, ట్రైన్ ఇంజన్ కనపడింది అనుకో, ఇంకా రెడీగా బ్యాగ్ పట్టుకొని పిల్లలు రెడీ పెట్టుకొని ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ వస్తుంది రెడీ. మరి రాకడ సమీపము, సిగ్నల్స్ అన్నీ అందాయి, అవునా? గుర్తులన్నీ అందాయి. మరి నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు మేఘం ఎక్కగలుగుతావా? యేసే రాకడ సమీపముగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరైతే సిద్ధముగా ఉంటారో, కన్యకలు సిద్ధముగా ఉన్న 5 మంది కన్యకలే లోపలికి వెళ్ళారు. అంటే నూనె తీసుకోవడానికి వెళ్ళిన కన్యకలు
వెలుపట ఉన్నారు. మరలా వాళ్ళు తలుపు కొడితే మీరెవరో. కాబట్టి ఆయన రాకడొచ్చేసరికి నువ్వు సిద్ధముగా ఉంటే నువ్వు కలుసుకుంటావు, మేఘమెక్కుతావు. మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య మరలా రాబోతున్నారు, నువ్వు కలుసుకుంటావు ఆయన్ని. లేదా ఇంకా ఏదో వారు సిద్ధపడని వారిగా ఆ నూనె తెచ్చుకోవడానికో అంటే ఏదో ఒకటి ఇంకా వెనుకబడి ఉంటే నువ్వు మిగిలిపోతావు, పరలోక రాజ్యానికి వెలపట ఉంటావు. ఎంత భయంకరం అది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు నీకు సమీపముగానే ఉండాలనుకుంటున్నారు. అంతేకాదు, నీ దగ్గరికి రావడమే కాదు, నిన్ను ఆయన తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎక్కడికి? నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఆయన ఎందుకు సమీపముగా వస్తారు? నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీకు మేలు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, అన్ని విషయాల్లో సహాయం చేయడానికి వస్తారు. కానీ ఒక రోజు ఉంది, ఇక సహాయం కాదు కానీ ఆయన ఉండే స్థలానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన రానే ఉన్నారు. ఆ రాకడకు మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ రీతిగా మనం జీవించాలి. ఇంకొక ప్రమాదం ఏంటంటే, సమీపముగా ఉండు దేవుడును మాత్రమే కాదు, దూరముగా ఉండు దేవుడును. ఎటువంటి వారికి దూరముగా ఉంటానంటే ఇంకా మనం చెప్పుకోవచ్చు అంటే పాపాన్ని విడువని వారికి. అవునా? ఇంకా ఎవరైతే పాపములోనే ఉంటూ పాపములోనే జీవిస్తున్నారో అటువంటి వారికి ఆయన దూరంగా ఉంటారు, ఏడుస్తారు. ఎవరైతే ఇదిగో గర్విష్ఠులుగా ఉంటారో వారికి దూరంగా ఉంటారు. అందుకే ఒక్కసారి ఆ వచనాన్ని చదువుకొని, అంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. అంటే ఆయనకు అసహ్యమైనవి ఇందులో రాయబడ్డాయి. అసహ్యమైనవి అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు. అంటే ఎవరైతే అహంకారము కలిగి ఉంటారో, గర్వముగా ఉంటారో ఆయన వారికి దూరంగా ఉంటారు. కలలాడు నాలుక అంటే అబద్ధికులకు ఆయన దూరంగా ఉంటారు. నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధు అంటే నరహత్య చేయువారు, హంతకులు. కొంతమంది మరి ఆయుధంతో చంపితే ఆయుధం లేకుండా చంపే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే మాటలతో చంపేవారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే కత్తిపోటు అంటే మాటలు కలవు. ఇంకా పొడిచినట్టే అనమాట. చాకుతో పొడిచినంత బాధ ఉండదు. అవునా కదా? చాకుతో పొడిచినా ఆ నొప్పి అయినా తట్టుకోవచ్చేమో, కానీ అంటే దానికంటే పదును గల మాటలు ఉన్నాయన్నమాట. అది నరహత్య కాదా? అటువంటి వారికి కొంతమంది ఊరికే పొడి చేస్తుంటారు చూడండి మాటలు. అంటే అటువంటి మాటలు ఉంటాయి. మన మాటలు అట్లా ఉండకూడదండి. మన మాటలు వారికి మేలు చేసే మాటలు, ఆరోగ్యకరమైన మాటలు, సమాధానకరమైన మాటలు, కుటుంబాలను జీవితాలను నిలబెట్టే మాటలు మన మాటలు. అటువంటి వారికి సమీపంగా ఉంటారు. కానీ ఇది కత్తిపోటు వంటి మాటలు కలిగిన వారికి ఆయన దూరంగా ఉంటారా? దుర్యోచనలు యోచించు హృదయం, అటువంటి హృదయం కలిగిన వారికి దూరంగా ఉంటారు ఆయన. కీడు చేటకు త్వరపడి పరిగెత్తు పాదములు, అటువంటి పాదాలు కలిగిన అంటే కీడు చేసే వారికి దూరంగా ఉంటారు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులకు దూరంగా ఉంటారు. అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ ఆయనకు అసహ్యము. ఇంకా ఉన్నాయేమన్నా? ఇవన్నీ ఆయనకు అసహ్యము, హేయములు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన చెప్పండి, దేవుడు దూరముగా ఉండాలా, దగ్గరగా ఉండాలా? కొంతమంది మాట్లాడాలా? చెప్పాలి. నీకు దూరంగా ఉండాలా, దేవుడు దగ్గరగా రావాలా? దగ్గరగా రావాలంటే చెప్పినట్లుగా మనం జీవిస్తే దేవుడు సమీపముగా వస్తారు. ఒకరోజు ఆయన నీకు సమీపముగా రావడమే కాదు, ఆయన ఉండే స్థలానికి అటు ధన్యత దేవుడు మీకు ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక.